وانتي ليبريتي مشيانو. ఇప్పుడు యానిమల్ వర్షన్. Now game starts. Nana. Action. పద్మనాభ సింహ ఏంటి పద్మనాభ సింహ? ఏంటి? What's your problem? గుడ్డు తెలుసా నీకు? చోటే కొడుతున్నారమ్మా. క్రిమినల్ ని కన్నాం మనం. దాంతో గేమ్స్ ఆడదు, ఛాంపియన్ మూచిపోతుంది. అరే B20. ఇలాగా బ్రహ్మానందం గారి మీద ఎన్ని మీమ్స్, ఎన్ని వీడియోస్, ఐ థింక్ వీ కెన్ కీప్ వాచింగ్ ఫర్ మోర్ దెన్ డేస్ టుగెదర్ అన్ని ఉన్నాయి. అండ్ అలాగే బ్రహ్మానందం గారు మీరు మోస్ట్ రీసెంట్ గా సోషల్ మీడియాలోకి ఎంటర్ అయ్యారు. హార్టీ కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ. మోస్ట్ ఎక్సైటెడ్ గా ఫీల్ అయింది ఎవరు అంటే ఈ మీమర్స్ అందరూ. అవును వాళ్ళందరూ కలిసి మొన్న మీటింగ్. ఓకే, సో వీళ్ళందరినీ ఉద్దేశించి ఇంత క్రియేటివిటీని వాడుతున్న వీళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? సిన్సియర్గా ఐ షుడ్ థ్యాంక్ఫుల్ టు దెమ్. థ్యాంక్ఫుల్ టు దెమ్ బికాస్ నేను ఈ మధ్యకాలంలో రీసెంట్ ఇయర్స్లో కొన్ని సినిమాలు అన్నీ చేయటం లేదు. చాలా తగ్గించి అంటే కొంత వయసు రీత్యా, కొంత ఆలోచన, కొంత ఎందుకు ఉన్న పేరు పోగొట్టుకోవడం అనే దీనిలో తగ్గించాను. అయినా నేను బిగ్ స్క్రీన్ మీద కనపడకపోయినా పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు నేను ఇప్పుడు చూస్తుంటే అర్థమవుతుంది ఏ సినిమాల్లో ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఏ ఎక్స్ప్రెషన్ ఇచ్చానో అని కనుక్కుని నా ఫేస్ని అక్కడ ప్రొజెక్ట్ చేసి ప్రజలందరితో రెగ్యులర్గా టచ్లో ఉంటానని చేసిన వాళ్ళు ఐ షుడ్ బీ థ్యాంక్ఫుల్ టు దట్. మీరు చాలామంది ఏమంటారంటే మీ నుంచి వాళ్ళు మెంబర్స్ వాళ్ళ కుటుంబాలు వాళ్ళు చాలా ఫైనాన్షియల్గా హ్యాపీగా ఉన్నారని మీరు చెప్పొచ్చు, కానీ బట్ ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఫ్యాక్ట్ అది. లేకపోతే బ్రహ్మానందం ఎప్పుడూ మరుగున పడిపోయి ఉండేవాడు, బాగా చేసేవాడు అప్పుడు బ్రహ్మానందం అనేవాడు కమెడియన్ ఒకడు ఉన్నాడు అనేవాళ్ళు, కానీ స్టిల్ ఇన్ ది పబ్లిక్ అంటే దట్ క్రెడిట్ గోస్ టు మీమర్స్. ఐ లవ్ దెమ్, ఐ అడ్మైర్ దెమ్, ఐ థ్యాంక్ఫుల్ టు హిమ్. అండ్ దే ఆల్ లవ్ యూ సార్. థ్యాంక్ యూ. వాటెవర్, రకరకాలుగా కొరియన్ లవ్, ఆల్ కైండ్స్ ఆఫ్ లవ్. ఇప్పుడు మనకు ఒక సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ సినిమా చాలా బాగుందిరా అని బ్రహ్మానందం గారిది ఒక మీమ్ పెట్టడము, దాని కింద ఒక లైన్ రాయడం అనేది ఆనవాయితీగా జరుగుతూ ఉంటుంది ఏ సినిమా అయినా సరే. సో ఇప్పుడు మనం ఒక స్టెప్ అహెడ్ వెళ్ళిపోయి బ్రహ్మానందం సినిమాలో మీరేం ఎలిమెంట్స్ చెప్పాలనుకుంటున్నారో నేను చూపించే ఫోటోకి ఒక్కొక్క లైన్ మీరు చెప్పచ్చు. ఓకేనా? మీరే ఇప్పుడు మీమర్స్. ఇది యాక్చువల్గా నా రోలే మ్యామ్ మూవీలో. అంటే దీనికి మీరు ఒక ట్యాగ్ లైన్ ఇవ్వాలంటే ఏమి ఇస్తారు? మీరే హింట్ వేసింది. ఏమిటో నాకన్నా గౌతమ్ అందంగా కనిపిస్తున్నాడంట. బాగుంది సుమా, బాగుంది. మీరే చెప్తే బాగుంటుంది. ఇది దీనికి నేను చెప్పేశాను, శాంపుల్ పీస్ మాత్రమే. ఇప్పుడు దీనికి ఇది యాక్చువల్గా ఈ సినిమాకి యాప్ట్గా ఉండేది ఒకటి ఉంది. ఏంటది? తెలిసిన తర్వాత అవునా? అంటే సినిమాలో అయితే సినిమాలో ట్విస్ట్ చూసి వామ్మో అనే ఆ టైప్ అనే టైప్ లో అది హైలైట్. ఇది దీనిని పిచ్చిగా వాడతారు సినిమాలన్నిటికీ. నాగార్జున గారు ప్లీజ్ ఓట్ ఫర్ మీ. చెప్పండి. మీకు కనుక మా టీచర్ నచ్చినట్టయితే తప్పకుండా Feb 14th థియేటర్కి వచ్చి మా సినిమా చూడండి. దట్ ఇస్ బ్రహ్మానందం. సూపర్. యా అంతే, దానికి బ్రహ్మానందం ఇస్ ఎ బ్లాక్ బస్టర్ హిట్. యా ఇది నేను చెప్పేస్తా. ఇది రిపీట్ ఆడియన్స్ మేము చెప్పాం కదా బాగుందని.
ఏం సినిమారా ఆ? ఏం చేశాడ్రా? ద లాస్ట్ వన్. నీకు దండం పెడతాను సుమా, ఇంకా వదిలే. బ్రహ్మానందం గారి సినిమాలోని క్యారెక్టర్స్ గురించి చెప్పకుండా ఏ ఇంటర్వ్యూ ఎండ్ అవ్వదు కాబట్టి నేను ఎండ్గా ఒక రౌండ్ పెహచానా కౌన్ మీరు గుర్తుపట్టాలి, ఓకేనా? బ్రహ్మానందం గారు చాలా వివిధమైన వర్సటైల్ క్యారెక్టర్స్ చాలా చేసేసారు. వాటికి పేర్లు కూడా ఎంత రిజిస్టర్ అయిపోయాయి అంటే కొంతమంది టీమ్ నేమ్స్ కింద పెట్టేసుకున్నారు వాళ్ళ కాలేజెస్లో, అలాగే వాట్సాప్ గ్రూప్స్లో. ఇప్పుడు మీరు ఐడెంటిఫై చేస్తారా లేదా? బ్రహ్మానందం గారు మీరు చెప్పక్కర్లేదు, వీళ్ళిద్దరితో మాత్రమే ఈ గేమ్. బా చెప్పు మ్యామ్, అది యూనివర్సల్ ట్రూత్. అది అదర్స్ క్యారెక్టర్ శాస్త్రి చారి చారి సారీ బట్టు రేస్ గుర్రం కిల్ బిల్ పాండే. కిల్ బిల్ పాండే, రేస్ గుర్రం. రైట్ ఆన్సర్ సార్. వన్ ఆఫ్ మై ఫేవరెట్స్. గజాల ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ. కరెక్ట్, రైట్ ఆన్సర్. మనీ మనీ కాదు, మనీ అనేది. కాంతో గేమ్స్ ఆడుతున్నావా? సెల్తీ లేచిపోతుంది. ఇన్ఫ్యాక్ట్ క్షణక్షణంలో కూడా శ్రీదేవి గారు వెళ్ళి బట్టలు మొత్తం మురికి అయిపోయిన తర్వాత వెళ్ళి షాప్లో అన్ని పట్టుకుంటే నేను అది చెయ్యక్కడ పెడతాను. నేను పెడతాను కదా, నేను పెడతాను. అలాగే నెల్లూరు పెద్దారెడ్డి ఎవరో తెలియదా? నెల్లూరు పెద్దారెడ్డి తెలీదా? నెల్లూరు పెద్దారెడ్డి తెలియకుండానే ఉద్యోగాలు చేస్తున్నారా? కానీ నిజంగా నెక్స్ట్ షాట్ కట్ చేయగానే అంత ఎత్తుకెళ్తున్నారు. అంత పాజెస్ని వాడుకోవడం ఒక దాంట్లో ఆల్మోస్ట్ 35 సెకండ్స్ వరకు ఏం మాట్లాడరు సార్ అసలు. జస్ట్ ఇట్లా వచ్చేసి చిన్న ఇట్లా అన్ని చిన్న పడేసి ఇలా తీసేసి దగ్గరికి వచ్చి అసలు విషయం ఏంటి తమ్ముడు యాజ్ ఇట్ ఈస్గా నేను ఒక ఫ్యూ సెకండ్స్ బిట్ ఒకటి యాక్ట్ చేశాను ఓ సినిమాలోది. అదే యాజ్ ఇట్ ఈస్గా గౌతమ్ చా చేయించాడు డైరెక్టర్ ఈ సినిమాలో. ఓ యా. ఓకే. ఈయన ఎవరండి? గచ్చిబౌలి దివాకర్. కొంచెం ఇష్టం ఎన్ని క్రికెట్ టీమ్స్ ఉన్నాయి తెలుసా ఈయన పేరుతో? ఈయన తెలుసా? పోతావురా రే, నాశనం అయిపోతావురా. నా ఫేవరెట్ క్యారెక్టర్ అది. జంధ్యాల గారు. సో ఇట్ షుడ్ బి థ్యాంక్ఫుల్ టు మై గురు జంధ్యాల గారు యాజ్ వెల్ యాజ్ రామానాయుడు గారు. అసలు వీళ్ళిద్దరికీ పరిచయం చేసిన చిరంజీవి గారు. ఐ షుడ్ బి థ్యాంక్ఫుల్ టు దెమ్ వన్స్ ఫర్ ఆల్. మేము కూడా రియలీ ఆ క్యారెక్టర్ చూసినప్పుడు అదొక దాన్ని ఏమంటారు, ఒక ట్రాన్స్లోకి వెళ్ళి చెప్పాల్సిన మాట. నువ్వు వెయిట్లో ఉండు. పోకిరి మెక్డోవెల్ రెడీ మెక్డోవెల్ మూర్తి గారు. నేను ఫోన్ చూస్తున్నాను కదా, నేను సృష్టించిన క్యారెక్టర్సే కదా వాళ్ళు. మీరు సృష్టించిన క్యారెక్టర్సే మీ కళ్ళ ముందు తిరుగుతూ ఉన్నాయి. ఇది పోకిరి. ఇది పోకిరి. బ్రహ్మి సాఫ్ట్వేర్. ఇవి గారు అసలు ఐరన్ లెగ్ ఆయన శాస్త్రి. సినిమాలో ఉన్నట్టు అసలు నాకు తెలిసి అంత ఎనర్జీ నాకు తెలిసి మళ్ళీ కరెక్ట్. క్యారెక్టర్ నేమ్ అపోజిట్ అయితే ఐరన్ లెగ్ శాస్త్రి, ఎందుకంటే సారీ శాస్త్రి. శాస్త్రి ఈ శాస్త్రి గారే. థ్యాంక్ యూ. అండ్ బిఫోర్ వి వైండ్ అప్ ఒక్కసారి సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. అవునండి. ఒకసారి డిఓపి గారి గురించి చెప్తారా? మితేష్ అని ఆయన. ఓకే. అంటే ఇంతకుముందు ప్రీవియస్గా కొన్ని షార్ట్ ఫిల్మ్స్ అని చేశారు. బట్ ఈ సినిమాలో ఆయన సెట్లో ఆయన ఉన్నాడా లేదా అని కూడా తెలియదు. అంత కామ్గా నీట్గా ఆయనకి ఏం కావాలో తెలుసు. లైటింగ్ కూడా రెడీగా ఉంటుంది. మనకి ఇప్పుడు షార్ట్ గ్యాప్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ షార్ట్కి మనకి టైం పట్టదు. అలా వెళ్ళి అలా వచ్చేలోపు సార్ రెడీ సార్ అంటారు అంతే. అంత క్విక్గా ఉంటుంది లైటింగ్ కానీ ఇది కానీ. పెడితే ఫ్రేమ్ చాలా బ్యూటిఫుల్గా. ఈ సినిమాని ఎంత బ్యూటిఫుల్గా చూపించాలో ఐ థింక్ దట్ ఆల్ క్రెడిట్ గోస్ టు మితేష్ గారు. అంటే ఎలా ఉంటుంది సార్ నన్ను కిషన్ కూడా అందంగా చూపించారు. సార్ మీకేంటి సార్ అందగాడు మీరు. అంతే కదా, అంతే. లేకపోతే కూతురు ఇబ్బంది పడుద్ది. చాలా అసలు ఎవరైనా చెప్పండి బ్రహ్మానందం గారు అందగాడు కాదని. నాతో పెట్టుకోవాల్సి ఉంటుంది తర్వాత. చెప్పకండి, ఎవరు చెప్పకండి, అందంగా ఉంటారని చెప్పండి. సిక్కన. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎలాగైతే రాహుల్ గారు, నిఖిల్ గారు, ద ప్రొడ్యూసర్ అండ్ ద డైరెక్టర్, వాళ్ళకి ఈ సినిమా మీద ఎంత కాన్ఫిడెన్స్ ఉందో అలాగే యాజ్ యాక్టర్స్ మీరు పర్ఫామ్ చేసిన తర్వాత మీకు కూడా అంతే కాన్ఫిడెన్స్ ఉంది. సినిమా టీజర్ చూసిన తర్వాత మాకు కూడా ఇది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్ డెఫినెట్లీ వస్తుంది ఫ్రమ్ ద సేమ్ బ్యానర్ అనే నమ్మకం కుదిరింది. February 14th థియేటర్స్కి వెళ్ళి మేము తప్పకుండా సినిమాని చూస్తాము. చివరిగా చెప్పేది ఏంటంటే యాక్టర్స్, డైరెక్టర్, ప్రొడ్యూసర్, లేకపోతే డిఓపి వీళ్ళనే కాకుండా ది ఎంటైర్ 24 క్రాఫ్ట్స్ ఆఫ్ ది ఫిలిం, అది వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పాలి.
నాకు ఎందుకంటే పర్టికులర్గా ఈ సినిమా వరకు నేను కొంచెం ఎక్కువ అబ్జర్వ్ చేశాను కాబట్టి చెప్తున్నాను. ప్రతి వాళ్ళు ఎవ్రీబడి సెట్స్ వాళ్ళు కానీ, లేకపోతే లైట్ మెన్ కానీ, లేకపోతే ఒక క్యాషియర్ గారు కానీ, వీళ్ళందరూ చాలా హ్యాపీగా మనల్ని నవ్విస్తూ వాళ్ళు నవ్వుకుంటూ సరదాగా చేసిన సినిమా డెఫినెట్గా మిమ్మల్ని అందరినీ అలరిస్తుంది అన్న గ్యారంటీ నేను ఇస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటా. థ్యాంక్ యూ సార్. అండ్ గౌతమ్, వాట్ కెన్ పీపుల్ ఎక్స్పెక్ట్ అవుట్ ఆఫ్ ద ఫిల్మ్ బ్రహ్మానందం? షూటింగ్ చేసేటప్పుడు ఎవ్రీ డే ఫుల్ ఎక్సైటింగ్ వెళ్ళేవాళ్ళం. పిచ్చిగా ఎంజాయ్ చేసాం షూట్ని. మేము ఎలా అయితే ఎక్స్పీరియన్స్ చేసామో, ఎంత ఎంజాయ్ చేసామో సెట్లో, ఐఎమ్ షూర్ రేపు పొద్దున్న థియేటర్లో వచ్చిన తర్వాత జనాలు మేము ఏదైతే ఎక్స్పీరియన్స్ చేసామో, ఎంత ఎంజాయ్ చేసామో అలాగే ఎంజాయ్ చేస్తారని బిలీవ్ చేస్తాను. ఓకే. అండ్ అలాగే ఇంకొక గుడ్ న్యూస్ కూడా చెప్పారు, ఇదే బ్యానర్ నుంచి మీరు ఇంకొక సినిమా కూడా చేస్తున్నారు అని. మరి ఎక్కువ కాలం టైము మీరు మరి సెలక్షన్స్లో తీసుకోకుండా, అంటే నాన్నగారు చెప్పమన్నారు కాబట్టి సైగల్ ద్వారా మేము చెప్పేసుకుంటూ ఉన్నాం. మీరు ఇంకా ఎక్కువగా సినిమాల్లో కనిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆల్రెడీ ఒక షెడ్యూల్ అయిపోయింది. షెడ్యూల్ 45 days కేరళలో షూట్ చేసి వచ్చేసామండి. ఓకే. ఇది రిలీజ్ అయిన తర్వాత 20th నుంచి మళ్ళీ కేరళలో షూట్ చేసి వచ్చారు. కేరళలో షూట్ చేసి వచ్చారు. నేను ఇక్కడే ఉంటున్నాను సార్. ఈ మధ్య బ్లడ్ టెస్ట్ లో తెలుగు అయినా సరే. సో థ్యాంక్ యూ సో మచ్ వెన్నెల కిషోర్ గారు. మాకు తెలుసు మీరు జనరల్లీ ఎక్కువగా ఇంటర్వ్యూస్లో కనపడరని, బట్ మీ ఫ్రెండ్షిప్ ఎలాంటిదో ఈరోజు మీరు వచ్చినటువంటి ఇంటర్వ్యూని బట్టి అర్థమైపోతుంది, ఇంకా విడిగా చెప్పక్కర్లేదు. సో వెయిటింగ్ ఫర్ February 14th టు వాచ్ ఇన్ థియేటర్స్ బ్రహ్మ ఆనందం. బ్రహ్మ ఆనందం ఏంటంటే నేను బ్రహ్మ, అది వాడు ఆనందం పేరు పెట్టారేమో అనుకున్నాను. కాదు, అక్కడే రివర్స్లో కొట్టారు. నేను ఆనందమూర్తి, వాడు బ్రహ్మ. బ్రహ్మ అంటే బ్రహ్మానందం బ్రహ్మానందం నా పేరు పెట్టుకున్నాను అనమాట వాడికి.